హాయ్ అండి, ఈరోజు కలెక్షన్ వచ్చేసి కలంకారీ డిజైన్లోనే ఫ్యాన్సీగా ఉండేలాగా ఫ్యాబ్రిక్ అయితే డిజైన్ చేశాను. అది కూడా మనకి రంగోలీ జార్జెట్ విత్ మనకి సీక్వెన్స్ బీడ్స్ అన్నీ కూడా చాలా గ్రాండ్గా ఫ్యాన్సీగా ఉండేలాగా అయితే నేను డిజైన్ చేశానండి. కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉన్నాయి. అలాగే దీంతో పాటు దుపట్టా మనకి లెహెంగా కానీ కుర్తీస్ కానీ ఎలా అంటే అలా మనం మ్యాచ్ చేసుకోవడానికి, అలాగే దాంతో పాటు దానికి మ్యాచింగ్గా దుపట్టా కూడా నేను డిజైన్ చేశాను. దీన్ని మనం లెహెంగాస్ లాగా, లాంగ్ ఫ్రాక్స్ లాగా, షార్ట్ ఫ్రాక్స్ లాగా నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈరోజు చూపించే ఫ్యాబ్రిక్లో మాత్రం ఒక కలర్లో నేనైతే డ్రెస్ డిజైన్ చేసుకున్నాను. ఆ రిఫరెన్స్ డ్రెస్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. అలాగే ఇందులో కలర్స్ వచ్చేసి 6 కలర్ ఆప్షన్ అయితే ఇచ్చానండి. చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్గా లైట్ వెయిట్గా అందరూ చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరైనా యూజ్ చేసే విధంగా అయితే ఫ్యాబ్రిక్ డిజైన్ చేశాను. అది కూడా మంచి బడ్జెట్లో అండి. ఇంత గ్రాండ్ వర్క్ మనకి బీట్స్ వర్క్ వచ్చి ఇంత తక్కువ బడ్జెట్లో అయితే మార్కెట్లో మీకైతే దొరకదు. అలాగే మనకి యూజ్ చేసిన జరీ కానివ్వండి, థ్రెడ్స్ కానివ్వండి అన్నీ కూడా మంచి క్వాలిటీలో యూజ్ చేసాం. ఇదైతే మనకి బార్డర్ టైప్లో డిజైన్ చేశాను. దీనికి దుపట్టా కూడా నేను చూపిస్తాను ఎలా డిజైన్ చేశాను ఏంటి అని. కలర్ వచ్చేసి ఇది వైన్ కలర్ అండి. మొత్తం బార్డర్ టైప్ లాగా ఇచ్చి కింద కలంకారీ డిజైన్. మనకి కలంకారీ అంటేనే ఫ్లవర్స్, ఎలిఫెంట్స్ ఇలా మనం థీమ్లో ఉంటుంది కదా. ఇది వచ్చేసి ఓన్లీ స్పెషల్గా ఎలిఫెంట్ థీమ్లో తీసుకున్నాను. ఎలిఫెంట్స్ వచ్చేసి చూడండి థ్రెడ్ వర్క్తో మొత్తం ఫిల్లింగ్ వస్తుంది. అందులో బీడ్స్, ఈ బీడ్స్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ బీడ్స్ వస్తాయండి, గ్లాస్ బీడ్స్ కాదు. ప్లాస్టిక్ బీడ్స్ తీసుకున్నాను ఎందుకంటే ఇదే ప్లేస్లో మనం గ్లాస్ బీడ్స్ తీసుకున్నాం అనుకోండి ఈ వెయిట్కి ఆపదు, ఈ ఫ్యాబ్రిక్లో ఆపదు, మనకి ఈ వెయిట్ కూడా హెవీగా అయిపోతుంది. చూడటానికి మనకి ఇదే లుక్ ఉండి గ్రాండ్గా ఉండాలి, బడ్జెట్లో రావాలి, మనకి లుకింగ్ వైజ్గా కూడా బాగుండేలాగా నేనైతే ప్లాస్టిక్ బీడ్స్ తీసుకున్నాను. పైన అంతా కూడా బూటా డిజైన్ వస్తుంది. బూటా కూడా సింపుల్ ఫ్లవర్ డిజైన్, సీక్వెన్స్ జెరీతో మనకి బూటా అయితే వస్తుంది. కింద కూడా మనకి కట్ వర్క్ ఇచ్చామండి. కట్ వర్క్లో కూడా చూడండి మొత్తం హెవీ బీడ్స్ అండి, చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇదంతా సీక్వెన్స్ బీడ్స్, పైన వచ్చేసరికి జెరీ మంచి క్వాలిటీ జెరీ, అలాగే మనకి డబుల్ సీక్వెన్స్ ఇంకా బీడ్స్తో మొత్తం డిజైన్ అంతా కూడా బార్డర్ టైప్లో ఇచ్చాను. ఇది మనం కుర్తీస్ లాగా, లాంగ్ ఫ్రాక్స్ లాగా, షార్ట్ ఫ్రాక్స్ లాగా, న్యూ బర్న్ దగ్గర నుంచి ఎవరైనా యూజ్ చేయొచ్చు. కంఫర్టబుల్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే రంగోలీ జార్జెట్ అండి, చాలా ట్రెండీగా నడుస్తుంది. సాఫ్ట్గా లైట్ వెయిట్గా సూపర్గా ఉంటుంది. మనకి కొంచెం షైనీగా వేసుకున్నా కూడా గ్రాండ్ లుక్ అనేది ఉంటుంది. సింపుల్ జార్జెట్ కాకుండా మనకి రంగోలీ కాబట్టి బాగుంటుందండి. అక్కడక్కడ బూటా డిజైన్ రావడం వల్ల పైనంతా కూడా లుక్ బాగుంది. వైన్ కలర్ సూపర్ కలర్ అండి, చాలా బ్రైట్గా మనకి దాని మీద వచ్చిన కలర్ కూడా లైట్ పింక్లో తీసుకున్నాను. పీచ్ పింక్ లాగా తీసుకునేసరికి కాంట్రాస్ట్ కలర్లో డిజైన్ ఉంది కాబట్టి ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. ఈ ఎలిఫెంట్స్ కూడా చిన్న సైజులో ఉన్నాయి. మీరు చూడండి, నా ఫింగర్ ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను. ఇందులో మనకి ఇంత చిన్న సైజు వచ్చినా కూడా ఎంత నీట్గా క్లియర్గా ఉంది చూడండి. ఇక్కడ లెగ్స్కి కూడా మనకి జెరీ అవుట్లైన్ అదంతా ఇచ్చాము. అలాగే బీట్స్ కూడా ఇలా ఇచ్చేసరికి లుక్ వైజ్గా సూపర్గా నీట్గా అనిపిస్తుంది. మన ప్రైస్ కూడా చాలా రీజనబుల్. ఇంత ఫినిషింగ్ ఇంత మంచి క్వాలిటీలో మన ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. కట్ వర్క్ అంతా కూడా మనకి బీట్సే ఇచ్చామండి. కంప్లీట్ వర్క్ అంతా కూడా బీట్స్ ఉంటుంది. చాలా గ్రాండ్గా ఉంటుంది. మీకు ఇలా చూసిన దానికన్నా స్టిచ్చింగ్ అయ్యి వేసుకుంటే ఇంకా లుక్ మారిపోతుంది. మదర్ అండ్ డాటర్స్ లాగా లేదంటే ఇదే శారీ లాగా కూడా యూజ్ చేయడానికి బాగుంటుంది. కాకపోతే మనకి కట్ వర్క్ వచ్చింది కాబట్టి పన్నా ఒకసారి చెక్ చేసుకోండి. ఇదైతే మనకి రెగ్యులర్ పన్నా వస్తుంది. ఇది మనము శారీ లాగా కూడా యూజ్ చేయొచ్చండి. కాకపోతే మన కింద కట్ వర్క్ వచ్చింది కాబట్టి కటింగ్లో మనకి ఫ్యాబ్రిక్ కట్ అవుతుంది. ఇది 41-42 ఇంచెస్ అయితే లెంత్ ఉంటుంది. ఒకవేళ మీకు సరిపోతుంది అనుకుంటే శారీ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఇంత గ్రాండ్ వర్క్ వచ్చి శారీలో మనము బయట డిజైనర్ శారీ కొనాలంటే చాలా కాస్ట్ అవుతుంది. అదే ఇది శారీ లాగా యూజ్ చేయాలనుకుంటే మనకి బడ్జెట్లో అయిపోతుందండి. మీకు ఎక్స్ట్రా కావాలి అంటే మనకి ఎక్స్ట్రా డిజైన్ కావాలనుకుంటే పళ్ళులో కాంట్రాస్ట్ కలర్లో ఇప్పుడు పింక్ వచ్చింది కదా, ఇలా పింక్ యాడ్ చేసుకొని ప్లీట్స్ కానీ ఏదైనా యాడ్ చేసుకున్నా కూడా గ్రాండ్ లుక్తో మనకి శారీ వస్తుంది. దీంతో లెహెంగాస్, అలాగే లేదు సింపుల్ బ్లౌజ్, ఆల్రెడీ శారీస్ ఉన్నాయి, ఈ ఎలిఫెంట్ డిజైన్ మ్యాచ్ అవుతుంది అనుకుంటే పింక్ కలర్ కానివ్వండి లేదంటే వైన్ కలర్ శారీ ఉందనుకోండి, దాని కాంట్రాస్ట్ కలర్లో ఇది బ్లౌజ్ కూడా యూజ్ చేయొచ్చు. మనకి ఇదంతా బార్డర్ టైప్లో వచ్చింది కాబట్టి స్లీవ్స్కి, ఎల్బో స్లీవ్స్కైనా యూజ్ చేసుకోవచ్చు, షార్ట్ స్లీవ్స్ కానీ అలా మనకు మ్యాచ్ అయిపోతుంది, బాగుంటుంది. ఇదంతా యోక్ పార్ట్లో యూజ్ చేయొచ్చు. సింపుల్గా 1 మీటర్ తీసుకొని బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా కూడా గ్రాండ్ లుక్ ఉంటుంది. కాంట్రాస్ట్ కలర్లో ప్లెయిన్ శారీ
శారీ అలా కూడా యూస్ చేసుకోవచ్చు. దీనికి నేను దుపట్టా ఫ్యాబ్రిక్ కూడా డిజైన్ చేస్తాను, అది కూడా చూపిస్తాను. సేమ్ సెల్ఫ్ కలర్ సెల్ఫ్ డిజైన్లోనే, అంటే దీనికి రిలేటెడ్గా ఉండేలాగా డిజైన్ చేశాను. ఇది చూడండి, మనకి కట్ వర్క్ అనేది ఇలా వస్తుంది. మొత్తం బూటీ డిజైన్, లెహెంగాలో వచ్చిన బూటీ డిజైనే దీనికి కూడా వస్తుంది. కాకపోతే ఇక్కడ కట్ వర్క్ అనేది కింద ఏదైతే బార్డర్లో ఎలిఫెంట్కి కింద ఇచ్చాం కదా, అదే కట్ వర్క్ని ఇక్కడ యూజ్ చేసాం. ఇందులో కూడా మనకి బీట్స్ వస్తుంది, సీక్వెన్స్, అలాగే జెరీ అంతా కూడా గ్రాండ్ లుక్తో వస్తుంది. ఇంకొక సైడ్ మాత్రం 2 లేయర్స్లో ఉంటుందండి. అంటే మనకి ఇలా 2 స్టెప్స్లో ఇచ్చాం, ఎందుకంటే ఇది మనం కట్ చేసుకొని 2 సైడ్స్లో మనము యాడ్ చేసుకోవచ్చు. అంటే 4 సైడ్స్ మనకి కంప్లీట్ దుపట్టా కావడానికి యూజ్ అయ్యే విధంగా నేనైతే డిజైన్ చేశాను. ఎక్స్ట్రాగా అసలు అవసరం లేదు, కాకపోతే ఇలా డిజైన్ చేస్తే యూస్ఫుల్గా ఉంటుంది. ఇది రన్నింగ్ ఫ్యాబ్రిక్ కదా, మనకి 2 మీటర్స్ కావాలంటే తీసుకుంటాం. మళ్ళీ ఎడ్జ్లో మనకి కింద స్టిచ్ చేసుకోవడానికి ఎక్స్ట్రాగా ఇలా ఇచ్చామన్నమాట. ఇది మనం కట్ చేసుకొని మనం కింద వేసుకుంటే సరిపోతుంది. అలా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అనేసి ఇలా ఇచ్చాను. లేదు ఇది సింపుల్గా ఓనీలాగా కానీ, అంటే ఆల్రెడీ డ్రెస్సెస్ ఉన్నాయి, మాకు ఓన్లీ దుపట్టనే కావాలన్నా కూడా తీసుకోవచ్చు. ఎలా అంటే అలా మనకు నచ్చినట్టుగా తీసుకోవచ్చు అండి. 1 మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది స్లీవ్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా బ్లౌజ్ కానీ, అదే బ్లౌజ్లో మనకి రఫుల్ స్లీవ్స్ కావాలి, సింపుల్గా ఉండాలనుకున్నప్పుడు ఈ ఫ్యాబ్రిక్తో మనం స్లీవ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. బాగుంటుంది, మల్టిపుల్గా యూజ్ చేసుకునే విధంగా 2 డిజైన్స్లో అయితే చేశాను. ఇది కట్ వర్క్లో వస్తుంది, ఇది మనకి బార్డర్ టైప్లో వస్తుంది. సెట్ చూడండి ఎంత బాగుందో, చాలా గ్రాండ్గా లుక్ వైజ్గా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. పార్టీ వేర్గా మనకి చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా కూడా, లేదంటే కాంబోస్ లాగా యూజ్ చేయాలి, ఎంగేజ్మెంట్స్కి కానివ్వండి, అలా యూజ్ చేసుకోవాలన్నా కూడా గ్రాండ్ లుక్ ఉంటుంది. కలంకారీ డిజైన్ కాబట్టి మనకి ట్రెండీగా కూడా ఉంటుంది. ఎలిఫెంట్స్ అయితే క్యూట్గా చాలా బాగా వచ్చింది. కాంట్రాస్ట్ కలర్ వైన్కి పింక్ కలర్ ఇచ్చాం. ఇలా మీకు కావాలనుకుంటే ఓన్లీ బ్లౌజు కాంట్రాస్ట్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది సెల్ఫ్ అయితే యూజ్ చేస్తే బాగుంటుంది. లేదు కాంట్రాస్ట్ కలర్ యూజ్ చేస్తాం అనుకుంటే మనకి థ్రెడ్ ఏదైతే ఇచ్చామో పింక్ కలర్లో, ఆ పింక్ బ్లౌజ్ కూడా మనం వేసుకోవచ్చు. బాగుంటుంది చూడండి, ఇలా వస్తుంది. అలాగే ఇందులో కలర్స్ ఉన్నాయండి, అన్ని కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్స్లో తెప్పించాను, అవి కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి పెసర్ గ్రీన్ అండి, కొంచెం డార్క్ కలర్లో వచ్చి చాలా బాగుంది. డిఫరెంట్ షేడ్, ఇది కూడా చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగుందో. కింద అయితే మొత్తం సేమ్ డిజైన్ వస్తుంది, కాకపోతే ఈ పెసర్ గ్రీన్కి కాంట్రాస్ట్ కలర్ ఏదైతే బాగుంటుందో అలా థ్రెడ్ ఇచ్చాం. ఇందాక పింక్ ఇచ్చాను కదా, ఇక్కడ వచ్చేసి మనకి లైట్ పిస్తా గ్రీన్ షేడ్లో వస్తుంది. పెసర్ గ్రీన్కి పిస్తా గ్రీన్, మనకి ఈ డిఫరెన్స్ అనేది తెలియడం కోసం ఇలా కాంట్రాస్ట్ కలర్లో అయితే ఇచ్చాము. మిగతా ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది, ఓన్లీ థ్రెడ్ కలర్ అనేది చేంజ్ చేసాం. దీనికి కూడా దుపట్టా ఉంటుందండి, అన్నిటికి కూడా దుపట్టా అలాగే లెహెంగా ఫ్యాబ్రిక్ లాగా డిజైన్ చేశాను. నేనైతే కుర్తీలాగా డిజైన్ చేసుకున్నాను, అది కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో. అది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి దుపట్టా లెహెంగా ఫ్యాబ్రిక్ చూడండి. సెట్ వైజ్గా కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు. అనార్కలి కుర్తీ, స్ట్రైట్ కట్ కుర్తీ, ఎలా అంటే అలా మనం నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎన్ని మీటర్స్ అంటే అన్ని మీటర్స్ మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా కూడా కలర్స్ ఉన్నాయి, అన్నీ కూడా మీకు చూపిస్తాను, ఇలా పెట్టి చూపిస్తాను. ప్రతి కలర్కి అయితే రిఫరెన్స్ డ్రెస్ డిజైన్ చేయలేదు, సంక్రాంతి కదా చాలా డ్రెస్సెస్ ఉన్నాయి స్టిచ్చింగ్కి, అందుకే ఇంకా ప్రతి డ్రెస్ అయితే ఏం స్టిచ్ చేయలేదండి. ఇందులో నేను ఓన్లీ నా బర్త్డేకి అనేసి డ్రెస్ డిజైన్ చేసుకున్నాను, అది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇది వచ్చేసి సీ బ్లూ కలర్ అండి, చూడండి ఎంత బాగా వచ్చిందో. సీ బ్లూకి డార్క్ గ్రీన్ తీసుకున్నాను. ఇక్కడ డార్క్ గ్రీన్ కలర్లో మనకి ఎలిఫెంట్స్ వస్తాయి. మొత్తం మిగతా అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంటుంది, పైన బూటీ కింద బార్డర్ టైప్లో. సీ బ్లూ కలర్కి డార్క్ గ్రీన్ అండి, లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో ఇచ్చాను. పైన అంతా బూటీ డిజైన్ వస్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. దీనికి కూడా దుపట్టా ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను. మనకి 1 సైడ్ సింగిల్ కట్ వర్క్ వస్తుంది, ఇంకొక సైడ్ వచ్చేసి డబుల్ కట్ వర్క్ వస్తుందండి. ఇలా చూడండి, దీని బ్లౌజ్ లాగా ఎలా అంటే అలా మనము డిజైన్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇలా వస్తుంది సెట్ అంతా కూడా, చూడండి ఎంత బాగుంది. సెట్ అంటే సెట్ లాగానే తీసుకోవాలని ఏం లేదు, విడివిడిగా 1 మీటర్ నుంచి ఎన్ని మీటర్స్ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కలర్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ అండి, పేస్టల్ కలర్లో సూపర్గా ఉంటుంది. పార్టీ వేర్గా అయితే బెస్ట్ కలర్, అసలు చాలా బాగుంది. మీకు ఆ షైనింగ్ కానివ్వండి, కలర్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది. ఆనియన్ పింక్కి లైట్ పింక్లో ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చానండి. థ్రెడ్ వర్క్ అంతా కూడా మనకి పింక్ కలర్లో వస్తుంది, కొంచెం కాంట్రాస్ట్ కలర్లో ఉండేలాగా. పైనంతా బూటీ డిజైన్, కింద మనకి బార్డర్ వచ్చేస్తుంది. అలాగే దీనికి కూడా మీకు ఒకసారి దుపట్టా పెట్టి చూపిస్తాను. ఇది లెహెంగా ఫ్యాబ్రిక్ కొంచెం గ్రాండ్గా ఉండేలాగా, అలాగే ఓనికి దుపట్టాకి ఇలా సింపుల్గా కట్ వర్క్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ కలర్ ఏంటో చూద్దాం. రాణి పింక్ అండి, డార్క్ పింక్ సూపర్గా వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. లాస్ట్ టైం మొన్ననే విచిత్ర సిల్క్లో పింక్ కలర్ కుట్టించుకున్నాను, మర్చిపోయి మళ్ళీ పింక్ నచ్చేసి పింకే స్టిచ్ చేసుకున్నాను. అసలు యాక్చువల్గా ఎందులో చూసినా కూడా పింకే నచ్చుతుందండి,
అలా పింక్ కలర్లో నేను స్టిచ్ చేసుకున్నాను. డార్క్ పింక్ ఉండేసరికి డిఫరెంట్ లుక్ అనిపించింది, నాకైతే చాలా బాగా నచ్చింది. దీనికి కూడా బేబీ పింక్ కలర్లో మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది. మొత్తం సేమ్ బూటా డిజైన్, అలాగే కింద వచ్చేసి బార్డర్, అలాగే దీనికి దుపట్టా వచ్చేసి సేమ్ సెల్ఫ్ కలర్లోనే ఇలా వస్తుంది. దుపట్టా కూడా ఒకసారి పెట్టి చూపిస్తాను. కిడ్స్కి, పెద్దవాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందండి. అనార్కలి కుర్తీస్, అలాగే మామ్ అండ్ డాటర్స్ లాగా ఎలా అంటే అలా మనం నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కలర్ ఏంటో చూద్దాం. ఇది వచ్చేసి కిరోసిన్ బ్లూ అండి, చాలా బాగుంది కలర్. చూడండి ఎంత బ్రైట్గా, చాలా బాగా వచ్చింది. ఓపెన్ చేసి చూపిస్తాను, ప్రతి ఒక్కటి కూడా పెట్టి చూపిస్తున్నాను కలర్స్ డిజైన్ క్లియర్గా తెలియడం కోసం. ఇది వచ్చేసి మనకి లైట్ బ్లూ కలర్లో ఎలిఫెంట్లో మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చాను. పైనంతా బూటా డిజైన్, కింద వచ్చేసి బార్డర్. మనకి కిరోసిన్ బ్లూ ఉంది కాబట్టి లైట్ బ్లూ అయితే దీనికి మ్యాచ్ అయిపోతుంది అనేసి ఈ కాంబినేషన్ అయితే సెట్ చేసాము. అలాగే దీనికి దుపట్టా కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. ఈ సింపుల్ ఫ్యాబ్రిక్ చూసిన దానికన్నా స్టిచ్చింగ్ అవి వేసుకుంటే లుక్ మారిపోతుందండి, అంత గ్రాండ్గా ఉంటుంది. పార్టీ వేర్గా, ట్రెడిషనల్గా ఎలా అయినా యూస్ చేయొచ్చు. మొత్తం 6 కలర్ ఆప్షన్స్ అయితే ఇచ్చానండి, చాలా బాగున్నాయి. ఏది చూస్ చేసుకోవాలని కన్ఫ్యూజన్గా ఉంటుంది, అంత బాగున్నాయి. కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చాను కాబట్టి మనకి లెగ్గిని యూజ్ చేయాలనుకుంటే కాంట్రాస్ట్ కలర్ ఏదైతే థ్రెడ్ కలర్ వచ్చిందో ఆ కలర్లో మనము లెగ్గిని యూజ్ చేయొచ్చు. లేదు మనకి యోక్ పార్ట్లో కాంట్రాస్ట్ కావాలనుకుంటే థ్రెడ్ కలర్లోనే మనం యోక్ పార్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే అలా మీకు ఎన్ని డిజైన్స్ వస్తే అంత క్రియేటివ్గా చేసుకోవచ్చు అండి. జస్ట్ నేను ఫ్యాబ్రిక్ చూపించాను. అలాగే పింక్ కలర్లో అయితే నేను డ్రెస్ కూడా డిజైన్ చేసుకున్నాను, అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. నేనైతే కుర్తీ మోడల్లో డిజైన్ చేసుకున్నానండి. అనార్కలి కుర్తీ ఫ్లేర్ కూడా 4-5 మీటర్స్లో అలా తీసుకుంటే మనకి గ్రాండ్ లుక్ ఉంటుంది. నేనైతే 4 మీటర్లో తీసుకున్నాను కుర్తీ లెంత్ కాబట్టి. అలాగే ఇది దుపట్టా చూడండి ఇలా వస్తుంది. మనకి ఇది కటింగ్ చేసుకొని కింద కూడా వేసుకోవచ్చు, కాకపోతే నాకు ఇక్కడ కొంచెం గ్రాండ్గా కావాలి అనేసి నేను ఇలానే ఉంచుకున్నాను. మీకు కావాలనుకుంటే ఇది కట్ చేసి కింద వేసుకోవచ్చు. మనకి ఇక్కడ కింద ప్లెయిన్ వచ్చింది కదా, మనకి రన్నింగ్ ఫ్యాబ్రిక్లో కాబట్టి కటింగ్ వస్తుంది కాబట్టి దీనికి కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు. స్లీవ్స్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్, మనకి బార్డర్ ఏదైతే వచ్చిందో దాన్ని ఇలా యూజ్ చేశాను. సింపుల్ నెక్, పైపింగ్ ఇచ్చి నార్మల్గా ఇలా ప్లీట్స్ ఇచ్చి కుర్తీలాగా డిజైన్ చేసుకున్నాను. ఎంత బాగుంది, నాకైతే చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. కలర్ అయితే పింక్ కలరే కానీ రెగ్యులర్ కలర్ అయినా కూడా సూపర్గా ఉందండి. మనకి లుక్ అనేది అలా వచ్చింది. ఎన్ని పింక్స్ ఉన్నా కూడా మళ్ళీ పింకే స్టిచ్ చేసుకున్నాను, అదే కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది నాకైతే. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం వెబ్సైట్ ఐడి అయితే నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తానండి. ప్రోడక్ట్ లింక్ అలాగే వెబ్సైట్ లింక్ రెండు కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. లేదు మేము డైరెక్ట్గా వచ్చి తీసుకుంటాం అనుకుంటే మా స్టోర్కి వచ్చేసేయండి. స్టోర్ లొకేషన్ వచ్చేసి కుకట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారం. అలాగే అడ్రస్, మ్యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. వాట్సాప్ మెసేజెస్ తగ్గించి కొంచెం వెబ్సైట్లో పర్చేస్ చేస్తే నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మెసేజెస్ అయితే చాలా హెవీగా వస్తున్నాయండి, వేలలో మెసేజెస్ వచ్చేసరికి మేము రిప్లై ఇవ్వలేకపోతున్నాం. అందుకే కొంచెం అర్థం చేసుకుని మ్యాక్సిమం మీరు వెబ్సైట్లో పర్చేస్ చేస్తేనే బెటర్గా ఉంటుంది. మీకు ఈజీగా ఉంటుంది, మాకు కూడా ఈజీగా ఉంటుంది. ట్రాకింగ్ కానివ్వండి, డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసాము. మీకు వెబ్సైట్ యూజ్ చేయడం కూడా చాలా సింపుల్గా ఉండేలాగా అందరికీ యూజ్ అయ్యేది. ఎందుకంటే చాలామందికి మాకు ఎలా యూజ్ చేయాలో తెలియదు అనేసి కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా, అలా లేకుండా సింపుల్గా వెబ్సైట్ ఓపెన్ చేసామా, సైన్అప్ అయ్యామా, లాగిన్ అయ్యామా, ఆ తర్వాత పర్చేస్ చేసుకోవడమే. చాలా సింపుల్గా ఉండేలాగా అందరూ పర్చేస్ చేసే విధంగా నేనైతే కస్టమైజ్ చేసి చాలా నుంచి వెయిట్ చేసి మరీ డిజైన్ చేయించుకున్నాను వెబ్సైట్ని. అందరూ కూడా మ్యాక్సిమం వెబ్సైట్లోనే పర్చేస్ చేయండి. ఇంకా కూడా ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.